హై వ్యూవర్స్, మనం నిన్న మాట్లాడుకున్నాం స్టాక్ మార్కెట్స్ కనుక ఏమాత్రం కుదేలైనాయంటే బంగారు రేట్లు పెరుగుతాయని. బట్ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ మార్కెట్ల యొక్క ఫ్లక్చువేషన్స్ వల్ల బంగారాన్ని అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో ఏమవుతుంది, బంగారు రేటు కూడా డౌన్ అవుతుంది. అగైన్ ఈరోజు మన స్టాక్ మార్కెట్లో ఘోరాతి ఘోరంగా బ్లడ్ బాత్ అనమాట. బట్ బంగారం వచ్చి చూస్తే లైట్గా తగ్గింది, లైట్గా 250 రూపాయలు తగ్గింది. నిన్న మనం ఎంత పెట్టుకున్నాం, 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 83,100. ఇప్పుడు ఎంత తగ్గింది, 250. అంటే 82,850 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ ఉంది. నెక్స్ట్ 24 క్యారెట్ గోల్డ్, అది వచ్చేసి 280 రూపాయలు తగ్గింది. దెన్ 90,280 రూపాయలు అది ఉందన్నమాట ప్రజెంట్ వచ్చేసి. సో ఇది ఇక వెండి వచ్చేసి మార్కెట్లో వైజ్ చేంజ్ అవుతుంటే ఆన్ యావరేజ్ వచ్చేసి 95,000 నుంచి 105,000 మధ్య ఇది ఉందన్నమాట, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, మీరు బంగారం కొనాలి అనుకుంటే ఇదిగో ఈ రేటుకి వస్తే కొందామని టార్గెట్ పెట్టుకోండి. బంగారం అమ్మాలి అంటే ఆలోచన అసలు వద్దు, బంగారం ఉంచుకోండి. ఇంకా తప్పదు మాకు అవసరం ఉందంటే అవిలా అమ్ముకోండి. మరలా అయ్యో రేటు పెరుగుతుందా అంటే ఈ రేటుకి వస్తే కొనుక్కోవాలన్నట్టు పెట్టుకోండి. నేను 2024 సంవత్సరం నుంచి ఇదే చెప్తున్నాను. 2025 ఎండింగ్ నాటికైతే 1,00,000 రూపాయలు చేరువవటం ఖాయం. ఈ మధ్యలో ఈ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూస్తూ పోతూ ఉంటే కొంచెం జూన్ జూలై అన్నప్పుడు ఇప్పుడు ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మేబీ ఇట్ విల్ టేక్ టైం అన్నట్టుగా ఉంది. బట్ అది మీ చాయిస్ అనమాట. బట్ నా అంచనా ప్రకారం అయితే బంగారం అనేది బెస్ట్ చాయిస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, కొన్ని దాచుకోవటం కావచ్చు.